రేఖ మీద ఎవరైతే అటాక్ చేయించారో ఆవిడ వేరే ఇంకెవరో కాదు, మీ అందరికీ బాగా కావలసిన వారు మిసెస్ నర్మదా గారు. ఏంటి? నర్మదా గారా? అసలు మీరేం మాట్లాడుతున్నారు పిన్ని గారు? మీకు తెలుసు కదా నర్మదా అంటే మాకేంటో. అదే కదా ధ్రువ, ఇన్నేళ్ల నుంచి తనేంటో నాకు తెలిసి కూడా నేను తన గురించి సరిగ్గా తెలుసుకోలేకపోయాననిపిస్తోంది. నేనెప్పుడూ ఒకటే అనుకునేదాన్ని, తనొక మంచి కాకపోవచ్చేమో, తను నా రాఘవని ఇంకా ఉన్నతిని వాళ్ళ మనసులు ముక్కలు చేసేశారు. కానీ నాకు ఈ రోజే తెలిసింది తను ఒక హంతకురాలు కూడా అని. ఇది మీకు ఎలా చెప్పాలి? దేవిక గారు, నేను ఏదైతే చెప్పబోతున్నానో మీరు దాన్ని కొంచెం ఓర్పుతో వినండి. మీ భర్త మిస్టర్ ధర్మారావు చౌదరి గారు జైల్లో ఆత్మహత్య చేసుకోలేదు. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? అయినా అది మీకెలా తెలుసు? మిసెస్ నర్మదా గారు చెప్పడం వల్లనే ఆయన్ని జైల్లో చంపేశారు. ఇది నిజం కాదు పిన్ని గారు. లేదు ధ్రువ్, పిన్ని గారు ఏదైతే చెప్పారో అదంతా అక్షరాల నిజం. నా దగ్గర అందుకు సాక్ష్యం కూడా ఉందమ్మా. నాన్న చనిపోవడానికి కారణం మిసెస్ నర్మద గారే. పైగా ఈరోజు ఆవిడ ఆదేశాల మేరకే నన్ను ఎవరో షూట్ చేయడానికి వచ్చారు. కానీ ఆ బుల్లెట్ నన్ను కాపాడడానికి వచ్చిన రాఘవ్కి తగిలింది. ఇప్పుడు నా స్థానంలో ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. కానీ అక్క, అసలు ఇది ఎలా సాధ్యం? నాకు మొత్తం క్లియర్గా చెప్పు. వద్దు ధ్రువ్, ప్రస్తుతం మనం కేవలం రాఘవ్ గురించి ఆలోచించాలి. దేవుణ్ణి ఒక్కటే వేడుకోవాలి, వీలైనంత తొందరగా నయం అవ్వాలని. మిగిలినవన్నీ దాని తర్వాతే. ధ్రువ, అమ్మని చూసుకో. అలాగే పిన్ని గారు. నేను ఒకసారి డాక్టర్ గారిని కలిసి వస్తాను. పిచ్చి పట్టిందా ఏంటి? నిన్ను గనక ఇక్కడెవరైనా ఇలా నవ్వడం చూశారనుకో, అప్పుడు డాక్టర్ నిన్ను సరాసరి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాడు, నీ మెదడుని ఆపరేషన్ చేయడానికి. అప్పుడు నేను వాళ్ళతో చెప్తాను, నా మెదడుని తీసేసి నాలో మా అమ్మ లాంటి మెదడుని పెట్టేయండి అని. వావ్ అమ్మా, నువ్వు సూపర్! నువ్వు భలే గేమ్ ఆడావు కదమ్మా.
మొత్తం తప్పంతా నర్మద మీద నెట్టేశావు. పైగా నువ్వేమో రేఖ కోసం చాలా బాధపడే గొప్పదాని అయిపోయావు. నిజం చెప్పనా వీరేంద్ర, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుందంటే నా గుండెల్లోంచి బండరాయి కాదు, మొత్తం ఒక పెద్ద పర్వతమే దిగిపోయినట్టుంది. కానీ అయ్యో అమ్మా, ఈరోజు కాని గిని వద్దు. లేదు నాన్నా, అన్నీ అర్థం చేసుకోవాలి. రేఖ ప్రాణం కాపాడ్డానికి రాఘవ తన ప్రాణం ఎందుకు పణంగా పెట్టాడు? ఇది చాలా సింపులే కదమ్మా. రాఘవ్కి రేఖ మీద ప్రేమ మొదలైంది. మళ్ళీ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు చూడు. ఏం ప్రేమ గీమ లేదు. రాఘవ రేఖ ప్రాణం ఎందుకు కాపాడాడో తెలుసా? ఎందుకంటే వాడు నీలాగా రాక్షసుడు కాదు, జెంటిల్మెన్, పెద్ద జెంటిల్మెన్. పైగా వాడు కేవలం తన భార్య కోసం కాదు, ఏ ఆడవాళ్ల కోసమైనా తన గుండెల్లో బుల్లెట్ దించుకోగలడు. బుల్లెట్లంట, ఇదేమంత పెద్ద విషయం? గుండెల్లో నేను కూడా కాల్పించుకోగలను. ఓ కానీ కేవలం మా అమ్మ కోసం మాత్రమే. వదిలేరా, నేను నిన్ను 9 మాసాలు మోసి కన్నాను. నాకు నీ నరనరాల గురించి తెలుసు. నీకోసం బుల్లెట్ తీసుకోగలను, మా అమ్మ కోసం కదా అట. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేయేస్తావు? చాలా రోజుల నుంచి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకే ఒకసారి దీని స్నేహం అని, ఒకసారి మానవత్వం అని పేరు పెట్టుకున్నాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఈ ఫీలింగ్స్ వేరే ఏదో కాదు. ముందే అర్థం చేసుకుని ఉండాల్సింది కదా, కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. భయపడేదాన్నేమో ఒకవేళ అర్థమైపోతే నాకు నేనే ఏం సమాధానం చెప్పుకోవాలని. మీతో గడిపిన ప్రతి క్షణం చాలా మామూలువే అయినా కూడా ఎందుకనో స్పెషల్గా అనిపించేవి.